హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఈ పాటికి అందరూ పొలిమేర 2 చూసేసి ఉంటారు కదా. ఏంటి చూడలేదా? అండ్ పొలిమేర పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలా అని చాలా మంది అడుగుతున్నారు. ఎస్, చూసేయండి. అండ్ ఈ పార్ట్ 2 మాత్రం థియేటర్లోనే చూడండి. వీలైతే సెకండ్ షోకి వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ మూవీ చూసాక ఐ లవ్డ్ ఇట్ భయ్యా. థైవ్యూ రేటింగ్ ఇస్ 3.25. ఈ వీడియోలో 5 థింగ్స్ ఐ లైక్డ్ అండ్ 2 థింగ్స్ ఐ డింట్ లైక్ ఇన్ పొలిమేర 2 గురించి మాట్లాడుకుందాం. అదేంటి భయ్యా, ఇప్పుడే మూవీ బాగుందన్నావు, మళ్ళీ ఇప్పుడు డింట్ లైక్ అని ఆస్పెక్ట్స్ చెప్తున్నావు అని అనుకోవద్దు. ఎంత మంచి సినిమా అయినా నెగిటివ్స్ అయితే కొన్ని ఉంటాయి కదా, అలానే ఇందులో కూడా. మూవీ అయితే నచ్చింది, బట్ ఈ ఆస్పెక్ట్స్ కూడా బాగుంటే ఇంకా బాగున్ను అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అండ్ ఈ వీడియో మొత్తం స్పాయిలర్సే ఉంటాయి. ప్రొసీడ్ విత్ కాషన్. సో వితౌట్ ఎనీ డీలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందు నచ్చినవి చెప్పుకుందాం. నెంబర్ 1, కాన్సెప్ట్. ఈ డార్క్ మ్యాజిక్ చేతపడి కాన్సెప్ట్ మీద మూవీ తీయడం ఒక లెక్క అయితే, దాన్ని సాలిడ్గా బిలీవబుల్గా ఎగ్జిక్యూట్ చేయడం వేరే లెక్క. చేతబడి అనేది మూఢనమ్మకం అనే యాంగిల్తో స్టార్ట్ అయ్యే మూవీ చేతబడి నిజంగా ఎగ్జిస్ట్ అవుతుంది, అది చేస్తే ఎవరినైనా ఎలా డిస్ట్రాయ్ చేస్తారు అనేలా భయపెట్టే రేంజ్లో స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆ డార్క్ మ్యాజిక్ ని యూజ్ చేసి పద్మనాభ స్వామి టెంపుల్ కి లింక్ చేసి దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది నిజంగా సాలిడ్ ఐడియా. అండ్ ఆ టెంపుల్ కి లాజిక్స్ కూడా సరిగ్గా రాసుకున్నారు. అక్కడ పెరిగే మొక్కల నుంచి అక్కడ నిధి కోసం ఇలా అన్ని ప్రాపర్గా లింక్ చేసుకున్నారు. పొలిమేరలో ఏముంది అనుకుంటాం, కానీ ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ సరిగ్గా ఇచ్చారు. నెంబర్ 2, సాలిడ్ లింక్ బిట్వీన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అసలు పార్ట్ 1 హిట్ అయిందని చెప్పి ఆ పార్ట్ 2ని ఏదో నేమ్ సేక్ తీసే రోజుల్లో పార్ట్ 1కి పార్ట్ 2కి సాలిడ్ లింక్ చేశారు. ఎంత సాలిడ్ అంటే పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ కావాలని వదిలేసి వాటికి ఆన్సర్లు పార్ట్ 2లో ఇచ్చారు. ఎంత ప్రాపర్గా ఇచ్చారంటే పార్ట్ 2 మొత్తంలో సగం స్టోరీ పార్ట్ 1లో వదిలేసిన పాయింట్స్కి ఆన్సర్స్లో ఉంటాయి. పార్ట్ 2లో టెంపుల్ మిస్టరీ ఓపెన్ చేసి ఆ మిస్టరీకి ఆన్సర్స్ ఏమో పార్ట్ 3కి ఇస్తానేశారు. బట్ స్టోరీ బాగానే ముందుకు తీసుకెళ్లారు, అందుకేగా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. కానీ ఇలాంటి సాలిడ్ లింక్స్ రాసుకోవాలంటే కాన్సెప్ట్ ఆర్ ఐడియా ముందే అనేసుకొని ఎగ్జిక్యూట్ చేసేంత ధైర్యం ఉండాలి. మూవీ ఫ్లాప్ అవ్వదు, ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకం ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అలా పార్ట్ 2లో పార్ట్ 1 లేయర్స్కి లింక్ చేస్తుంటే ఆ డైరెక్టర్ని అయితే మెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే ఓటీటీ మూవీ అది, బట్ పార్ట్ 2కి థియేటర్కి వచ్చేలా చేశారు. నేనైతే పార్ట్ 3కి కూడా లింక్స్ ఇంతే సాలిడ్గా ఉండాలనుకుంటున్నా. నెంబర్ 3, ట్విస్ట్స్. పార్ట్ 1లో ఆ ట్విస్ట్లకే షాక్ అవుతాం. కొమరయ్య ప్లేస్లో ఇంకెవరో చనిపోయారా ఏంటి, లాస్ట్లో కొమరయ్య లవర్ కూడా బతికే ఉందా, ఇవన్నీ చూసాక నిజంగా షాక్ అవుతాం. మళ్ళీ అవే ట్విస్ట్ని ఇంకా ట్విస్ట్ చేస్తారు పార్ట్ 2లో. జంగయ్య ఎక్కడున్నాడు, కొమరయ్యకి ఏమైంది, అసలు ఆ గుడి మిస్టరీ వల్ల స్టోరీ ఓపెన్ అయిందా, ఇవన్నీ తెలిసాక మైండ్ పోద్ది. మళ్ళీ కొమరయ్య స్టోరీలో ట్విస్ట్లు ఇంకా ఎక్కువ పెట్టారు. అండ్ ఆ జంగయ్య ఎక్కడున్నాడు అనేది ఇంకో ట్విస్ట్. అండ్ ఆ జబర్దస్త్ శ్రీను అండ్ రాముల ట్విస్ట్కి అయితే ఇంకో షాకు. అసలు ఆ ట్విస్ట్లు ఏంటి సార్ ఇన్ని రాసుకున్నారు, మూవీలో ట్విస్ట్లు ఉన్నాయో ట్విస్ట్ల మధ్యలో మూవీ ఉందో అనే ఫీల్ అవుతాం. నెంబర్ 4, మిస్టరీ ఎలిమెంట్. ఏ స్టోరీకైనా మిస్టరీ డ్రైవ్ చేస్తే భలే ఉంటుంది. అలా సీట్ చివర్లో కూర్చొని ఇంట్రెస్టింగ్గా చూసేస్తాం. ఆ గుడి మిస్టరీ దగ్గర స్టార్ట్ అవుతుంది స్టోరీ, కానీ ముందు పార్ట్లో కూడా చాలా మిస్టరీలు ఉంటాయి. అసలు కొమరయ్య ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ చేతబడులు ఎక్కడ నేర్చుకున్నాడు, అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇలా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మిస్టరీ ఇంకా టైట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువే, కానీ మిస్టరీ ఉండడం వల్ల మనకి బోర్ కొట్టదు. ఆ మిస్టరీతోనే ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు. నెంబర్ 5, మ్యూజిక్ బై జ్ఞాని. ఈ సినిమాకి ఈయన మ్యూజిక్ హ్యూజ్ ప్లస్ అని చెప్పొచ్చు. సత్యం రాజేష్ పర్ఫార్మెన్స్ అండ్ ఆ పెదనాన్న రోల్ చేసిన అతనైతే కుమ్మేశారు. ఇంటర్వెల్కి ఆగచ్చానని చేసినప్పుడు వణుకు పడుతుంది, అండ్ దానికి తగ్గట్టే బీజం కూడా ఉంటుంది. లిటరలీ షివర్ అవుతాం. ఇంకా స్నేక్ షాట్ కూడా అంతే, అలానే ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్న కూడా చేతబడి చేసినప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది. ఈ సీన్లన్నీ భయపెట్టాలంటే మెయిన్ డ్రైవింగ్ ఎలిమెంట్ మ్యూజిక్కే, అది బాగా వర్క్ అయ్యింది. సో ఈ 5 పాయింట్స్ నచ్చినవి చెప్పుకున్నాం. ఇప్పుడు నచ్చని 2 పాయింట్స్ చెప్పుకుందాం. నెంబర్ 6, విఎఫ్ఎక్స్. భయ్యా స్నేక్ షార్ట్ ఐడియా అయితే తోపే, ఐడియాని ఏమనట్లే, భయం వేస్తుంది ఎవరికైనా. కానీ ఆడియన్స్ ఆ స్నేక్ సీజీ అని చెప్పి ఈజీగా రియలైజ్ అయిపోతారు, అంత రియలిస్టిక్గా అనిపించదు. ఈ పాయింట్ ముందు కూడా చెప్పాం, పొలిమేర 1కి ఇంకా బడ్జెట్ ఇచ్చుంటే బాగున్ను, మంచి కంటెంట్ అని. అండ్ ఈ పార్ట్ 2 కూడా అంతే, ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే క్వాలిటీ సూపర్ ఉండేది. అండ్ ఈ స్నేక్ షాట్ రియల్ ఉంటే థియేటర్లో లిటరల్లీ వణుకు పుట్టేది. సో నెక్స్ట్ వచ్చే పార్ట్ 3లో ఈ విఎఫ్ఎక్స్ అనేది బాగుంటుందని ఆశిస్తున్నాం. నెంబర్ 7, అబ్రప్ట్ ఎండింగ్. ఇన్ని మిస్టరీలు పెట్టి ఒక్క మిస్టరీకి కూడా కన్క్లూజన్ ఇవ్వలేదు డైరెక్టర్. టెంపుల్ మిస్టరీ గురించి ఆన్సర్ లేదు, టెంపుల్లో నిధి గురించి తెలియదు, అసలు జంగయ్య ఏం చేస్తున్నాడో అర్థం కాదు, పృథ్వీ ఎండింగ్లో ఎందుకు వచ్చాడో తెలియదు, అసలు రాములానే ఎందుకు చంపాడో అర్థం కాదు. ఇవన్నీ మిస్టరీగానే ఉంచేశారు. కన్క్లూజన్ అయితే ఒకటి ఇచ్చారు, చదువు మంచిది, చేతబడి వద్దు అని. కానీ మిగతా ప్లాట్ లైన్స్ అన్ని ఓపెన్ చేసి వదిలేశారు. అండ్ ఎస్, దీనివల్ల పార్ట్ 3 ఖచ్చితంగా చూడాలని అయితే అనిపించింది, కానీ ఎండింగ్ ఇంకా సాలిడ్ ఉంటే బాగున్ను. మూవీ మొత్తంలో అన్ని హైస్ వచ్చాక ఇంకొంచెం హై ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇంకేదో హై అయితే మిస్ అయ్యాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఎనీవే, ఆన్సర్లన్నీ పార్ట్ 3లోనే ఇస్తారన్నారు కదా, చూసేద్దాం. సో ఇవ్వండి నాకు అనిపించిన 5 థింగ్స్ ఐ లైక్డ్ అండ్ 2 థింగ్స్ ఐ డింట్ లైక్ ఇన్ పొలిమేర 2. మీకు కూడా ఏమో అనిపించి ఉంటాయి కదా, అవన్నీ కమెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇలాంటి మరింత మంచి కాంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.